శ్రీరాముని జీవితం మానవాళికి అంకితం. అయోధ్య రాముని మందిరం స్వాభిమాన సంకేతం. అయోధ్య రాముని మందిర ప్రతిష్ఠ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని, ఆయన ఆశీస్సులు మనందరికీ ఉండాలని జిల్లా ఆర్ఎస్ఎస్ ప్రముఖ దస్తగిరి మరియు లవిశెట్టి మహేష్ అన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఫంక్షన్ హాల్లో దర్పల్లి సిరికొండ గ్రామాల్లో రామభక్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దస్తగిరి మాట్లాడుతూ జనవరి 22 తేదీన అయోధ్యలో రామ మందిరం ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతున్న నేపథ్యంలో అయోధ్య నుండి ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుందని, ఈ ప్రసారాన్ని అన్ని గ్రామాల్లోని గుడిలో టీవీ లేదా ఎల్ఈడీలను ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరూ తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన తెలిపారు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అయోధ్య ఆధ్వర్యంలో రామునికి అభిషేకం చేసినటువంటి అక్షింతలు ప్రతి హిందూ గృహాలకు చేరాలని ఇట్టి బృహత్తర కార్యక్రమంలో భాగంగా దర్పల్లి మండల కేంద్రంలో దర్పల్లి సిరికొండ హిందువుల సమావేశం నిర్వహించారు. అన్ని గ్రామాల నుండి రామ భక్తులు పాల్గొని వారి గ్రామాల్లో ఉన్నటువంటి హిందూ గృహాలకు రాముని యొక్క ఆహ్వానం మరియు రాముని గుడి చిత్రపటం మరియు రాముడి అభిషేకం చేసిన తలంబ్రాలు ప్రతి గృహానికి చేరాలని అన్నారు. దాని ద్వారా రాముని యొక్క ఆశీస్సులు పొందడంతో పాటు జనవరి 22 తారీఖు నాడు అయోధ్యలో రాముని యొక్క ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతుందని, ఇటు కార్యక్రమంలో అన్ని గ్రామాల్లో ప్రత్యక్ష ప్రసారాలలో రాముని కోసం మొదటి హారతి స్వీకరించే విధంగా అక్కడ పాడే పాటలను అందరూ కలిసి పాడే విధంగా తీర్మానం చేయడం జరిగింది. అన్ని గ్రామాల్లో హిందూ బంధువులు పాల్గొని రాముని ఆశీస్సులు పొందాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రముఖ చిలుక రాజు, సంతోష్, జైన్, ధర్మ పరిరక్షణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు కలిసి పోవాలి. వీలైతే కంపల్సరీ చెప్పులు లేకుండానే తిరగాలి. అదే లక్ష్యం పట్టుకొని చెప్పులు వేసుకొని దావత్ చేసుకొని పోదు. ఇక దేవుడి అక్షంతలు గుడికి ఎట్లా పోతామని నియమాలు నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. నాన్ వెజ్ తిని అక్షంతలు ముట్టొద్దు, స్నానం చేయకుండా అక్షంతలు ముట్టొద్దు, చెప్పులు వేసుకొని అక్షంతలు ముట్టొద్దు, ఇవన్నీ నియమాలు ఉన్నాయి కదా. వాటిని పాటిస్తూ ప్రతి ఇంటికి చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, మనకి వేరే వేరే కార్యక్రమాలు వస్తాయి. వాటిని కూడా మళ్ళీ మనం వాళ్ళ దాకా చేర్చాలంటే మళ్ళీ ఇట్లా మీటింగ్స్ పెట్టి చేసే అవకాశం ఉండదు. కాబట్టి మరి ఎవరైతే స్పందించి అన్న మేము కూడా వస్తాము, మీతో పాటు మేము కూడా అక్షంతలు వంచుతాము అని ఉత్సాహం చూపెట్టేదో వాళ్ళ పేరు, ఫోన్ నంబర్లు తీసుకొని సంఘానికి ఇస్తే సంఘం డైరెక్ట్ వాళ్ళతోని లింక్ అయి ఉంటుంది. అర్థమైంది? వాళ్ళు ఏదో ఒక గ్రూప్ ప్లాన్ చేసినాం అనుకో, ఆ గ్రూప్ ద్వారా వాళ్ళకు మెసేజ్ వెళ్ళిపోతుంది. ప్రతిసారి మనమే ఫోన్ చేసి చెప్పడం ఇబ్బంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన 13 గ్రామాలు, దాదాపు 60 గ్రామాలు, 13 గ్రామాలు వచ్చినట్టుంది. మిగిలిన 47 గ్రామాలు ఎక్కడ చేస్తారు అని ఒక 2-3 విలేజ్లే సంబంధించి మన పరిచయాలు ఉన్నారు, మన చుట్టాలు ఉన్నారు, మన ఫ్రెండ్స్ ఉన్నారు, మన తోటి అయ్యప్ప మాలేసుకున్నారు ఉన్నారు, హనుమాన్ మాలేసుకున్నారు, స్వాధ్యాయ వాళ్ళు ఉన్నారు, ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు. ఇట్లా మా ఊర్లో చేస్తున్నాము, మీకు ఇన్ఫర్మేషన్ లేదు, మరి మీ ఊర్లో మీరు చేసుకోండి. ఇలా చేసుకోవాలంటే ఒక 10 కాంటాక్ట్ రండి అని చెప్తే ఈ అన్న నంబర్ మీ దగ్గర ఉంది కదా, ఈ అన్న నంబర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఈయనకు కాంటాక్ట్ అవుతారు. ఈయన ద్వారా ఇక్కడ చిలుక రాజేశ్వర్ గారి నంబర్ కూడా తీసుకోండి. మీ నంబర్ చెప్పండి. 379 మన ఊర్లో అక్షంతలు పంపిణీ జరుగుతుంది అని ముందు చెప్పి పంచితే మంచిదా, లేకపోతే మనకు కుదిరిన నాడు పోయి పంచేసి వద్దామా? అదిగా ఆల్రెడీ మీకు దాదాపు 2 గంటల సేపు అయింది లేట్ చేయబడి. మేము వేరే అనివార్య కారణాల వల్ల లేట్ అయింది. ఇందలవాయిలో కూడా ఇట్లాంటి సమావేశం పెట్టి అక్కడ వాళ్ళు లేట్ చేసేసరికి లేట్ అయింది. వాళ్ళు సాయంత్రం పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నారు. కాబట్టి నాతోనే మాట్లాడారు. మీరేం మాట్లాడతారా చేయొద్దండి, నేను మీకు అవకాశం ఇస్తాను. శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అయోధ్య ఆధ్వర్యంలో రాముడికి అభిషేకం చేసినటువంటి అక్షింతలని ప్రతి హిందూ గృహానికి చేర్చాలనేటువంటి బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో దర్పల్లి సిరికొండకు సంబంధించిన సమావేశం జరిగింది.
ఈ ప్రతి గ్రామం నుంచి రామభక్తులు పాల్గొని వారి వారి గ్రామంలో ఉన్నటువంటి హిందూ గృహాలకు రాముడి యొక్క ఆహ్వానము, రాముడి గుడి చిత్రపటము, రాముడికి అభిషేకం చేసినటువంటి అక్షంతల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళ గ్రామాల్లో ప్రతి హిందూ గృహానికి దీన్ని చేర్చాలి అని చెప్పేసి ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. దాని ద్వారా రాముడి యొక్క ఆశీస్సులు పొందడంతో పాటు జనవరి 22వ తారీఖు నాడు అయోధ్యలో రాముడి యొక్క ప్రతిష్టాపన జరుగుతుంది. ఆ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో లైవ్ టెలికాస్ట్ చేసి రాముడికి ఇచ్చే మొదటి హారతిని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి హిందువు ఆ హారతిని స్వీకరించే విధంగా, రాముడికి ఇచ్చినటువంటి హారతి పాటను ప్రతి హిందువు కలిసి పాడే విధంగా అందరికీ సమాచారం ఇవ్వాలనేటువంటి తీర్మానం జరిగింది. ఈ ధర్పల్లిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి హిందూ బంధువులు ఈ విషయాన్ని గమనించి ఇంకా ఎవరికైనా మేము ఈ పుణ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటాము అని అనుకున్న వాళ్ళు రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని లేదా రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ని సంప్రదిస్తే ఆ గ్రామానికి సంబంధించినటువంటి అక్షింతలు, కరపత్రాలు, అంటే రాముడి ద్వారా వచ్చినటువంటి ఆహ్వానము, రామ మందిర చిత్రపటాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి హిందువు ఈ బృహత్తరమైనటువంటి పుణ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇందూరు జిల్లా పక్షాన ఆహ్వానిస్తున్నాము. ఎన్నో వందల సంవత్సరాల హిందువుల కళ సాకారమైనటువంటి వేళ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అయోధ్య నుండి వచ్చినటువంటి పవిత్రమైన అక్షింతలను ప్రతి ఇంటికి చేరే విధంగా ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. దానిలో భాగంగా జనవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రతి గ్రామంలోని ప్రతి కుటుంబానికి అక్షంతలు చేర్చాలని ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్ణయించింది. దానికి అనుగుణంగా ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని గ్రామాల్లోని ప్రతినిధుల ద్వారా చిత్రపటాలను, అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని పవిత్రంగా నిర్వహించాలని, ఘనంగా ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. జై శ్రీరామ్.